ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ప్రశ్న మెయిల్ ద్వారా వచ్చిందండి. రవి పంపించారు. విఘ్నేశ్వరుడికి సంతానం ఉందా అని అడుగుతున్నారు. విఘ్నేశ్వరుడికి భార్యల ద్వారా కన్నా సంతానం లేదు మనకి. మళ్ళీ అంచేత అసలు ఇంకా దాని గురించి ఆలోచించక్కర్లా. మనమంతా ఆయన సంతానం. ఏం చేద్దంటే ఆయన పరమాత్మ కనుక శాస్త్ర ప్రకారం అయితే సిద్ధి బుద్ధి అనే ఒక రెండు శక్తులు నిరంతరం ఆయన్ని సేవిస్తూ ఉంటాయి. శివపురాణం, లింగ పురాణం, అందులో ప్రత్యేకంగా శివపురాణంలోని గణేశఖండంలో సిద్ధి బుద్ధి అనే ఒక రెండు దివ్య శక్తులు ఎప్పుడూ ఆయనని భార్యారూపాలలో సేవిస్తూ ఉంటారని చెప్పబడి ఉంది. కానీ వారి ద్వారా విఘ్నేశ్వరుడికి ఎటువంటి సాంగత్యం లేదు, సంతానం అసలే లేదు. ఆయన వరము వల్ల జన్మించిన పుత్రులు ఉన్నారు తప్ప ఆయనకిగా ఆయన కన్న పిల్లలు లేరు. ఆయన వరం వల్ల చాలామంది విఘ్నేశ్వరుడు ఇచ్చినటువంటి వరం వల్ల ఎంతోమంది పుట్టారు భూలోకంలో. అందులో మహాభారతంలో త్వష్ట ప్రజాపతి కథ కూడా వస్తుంది మనకి. ఆ త్వష్ట ప్రజాపతి విఘ్నేశ్వర అనుగ్రహంతో పుట్టినటువంటి వాడే. అలాగే ముకుందుడు అని ఒకడున్నాడు. వాడు త్వష్ట ప్రజాపతి ఇలాగే విఘ్నేశ్వరుడిని ఆరాధించటం వల్ల పుట్టినవాడే. కాబట్టి విఘ్నేశ్వర వరము వల్ల పుట్టిన వాళ్లే తప్ప విఘ్నేశ్వరుడు కన్న బిడ్డలంటూ ఆయనకి ఎవ్వరూ లేరు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి కళ్యాణ్ పంపించారు. ఇంటి పేర్లు, గోత్రాల నేపథ్యం ఏంటి అని అడుగుతున్నారు. ముందుగా ఇంటి పేర్లు అన్నారు కనుక మనం ఏ ఊర్లో ఉంటే ఆ ఊరే మన ఇంటి పేరు అయిపోతుంది. ఎక్కడో వద్దిపర్రు అని ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో ఉన్నారు కాబోలు మా పెద్దలు వద్దిపర్తి. గొర్రు అని ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళంతా గొర్తి వాళ్ళు. ఏదో ఇంకొక ఊరు ఫలానా ఊరు ఉంటే ఆ ఊరులో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఇంటి పేరు రావడం ఒక సామెత అయిపోయింది అన్నమాట, ఒక అలవాటు అయిపోయింది, లోక సామాన్యం. కొంతమంది సత్యమే పలికేవారట, రాజఠీవితో ఉండేవారట, అందుకని సత్యరాజు అన్నారు. అది క్రమంగా సత్యరాజు అయిపోయింది. ఇప్పుడు మహానుభావులు చిత్రకారులు బాపు గారు ఉన్నారు అనుకోండి, లక్ష్మీనారాయణ గారు అసలు పేరు సత్యరాజు, ఇంటి పేరు. వీళ్ళందరికీ సత్యం పలికేటటువంటి ఠీవైన మహారాజవంశస్థులు కనుక సత్యరాజు అయ్యింది అని ఒక పేరు అన్నమాట. ఈ మాట అనడంలో మా అత్తవారి ఇంటి పేరు కూడా, మా మామగారి ఇంటి పేరు కూడా సత్యరాజు కాబట్టి పరిశోధన చేసి చెప్పిన మాట అనమాట. ఇలా ఒక్కొక్క ఊరు వల్ల అయితేనే, చేసిన పనులు అయితేనే ఇంటి పేర్లు అయ్యాయి. ఒక్కొక్కళ్ళు పూర్వం ఇంటికి వెళ్ళి అన్నిటినీ విడిచిపెట్టి నిరాడంబరంగా యోగుల్లాగా భిక్షాందేహి అని యాచించేవారు. అది బ్రహ్మచర్యాశ్రమంలో చాలా గొప్పది, తప్పు కాదు. అది బ్రహ్మచర్యాశ్రమంలో భిక్షాన్నం తినటం ఒక గొప్ప లక్షణం. అందుకని ఇంటికి వచ్చిన వారికి గౌరవంగా ఒక గుప్పెడు అన్నం పెట్టేవారు. గుప్పెడని సంస్కృతంలో ముష్టి అంటారు. ముష్టి బియ్యం పుచ్చుకున్నవారు కనుక ముష్టివారు అయ్యారన్నమాట. అంచేత ఈ విధంగా వారి వారి పనులను బట్టి మహానుభావులకి అందరికీ ఇళ్ల పేర్లు వచ్చాయి. ఇవన్నీ ఏమీ దోషాలు లేవు, మంచి మంచి ఇళ్ల పేర్లే, గర్వంగా చెప్పుకోవచ్చు మనం ఆ ఇంటి పేర్ల గురించి. ఇక చేసిన పనులైతేనే, ఊళ్ళైతేనే ఇంటి పేర్లు అయ్యాయి. గోత్రములంటే ఋషుల సంతానం అవటం వల్ల వచ్చింది. ఉదాహరణకి శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద కుడివైపు శ్రీవత్సమును పుట్టుమచ్చుంది. ఈ పుట్టువత్స నుంచి మొట్టమొదట భృగువు పుట్టాడు. అందువల్ల భృగువు ఆయన వంశస్థులు శ్రీవత్స గోత్రులు అయ్యారు. ఇక్కడి నుంచి పుట్టారు కనుక శ్రీవత్సం నుంచి. అందుకే విష్ణుమూర్తిని ఎడంవైపు తన్నగలిగాడు భృగువు. ఇంకొకళ్ళు ఎవరన్నా తన్నితే ఎగిరిపోరో, కొడుకు కాబట్టి తన్నగలిగాడు తండ్రిని. కశ్యపుడని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయన వంశంలో వాళ్ళందరూ కాశ్యపస గోత్రులు అయ్యారన్నమాట, కాశ్యప గోత్రులు. వశిష్ఠ మహర్షి అని ఆయన ఉన్నాడు. ఆయన వంశస్థులందరికీ వశిష్ఠ గోత్రమైంది. అలాగే అత్రి మహర్షి వంశంలో వాళ్ళందరూ ఆత్రేయ గోత్రం వాళ్ళు అయ్యారు. ఇలా ఏ ఋషి నుంచి పిల్లలు పుడితే ఆ వంశం వాళ్ళందరికీ ఆ పెద్ద ఋషి, గొప్ప ఋషి అయి ఉండాలన్నమాట. అందరికీ మూలమైనటువంటి పురుషుడు కనుక ఆయన పేరు మీదుగా వాళ్ళకి గోత్రం వచ్చింది. కాబట్టి ఆత్రేయ గోత్రం అత్రి వంశస్థులు, శ్రీవత్స గోత్రం డైరెక్ట్గా విష్ణువు నుంచి వచ్చినటువంటి వాళ్ళు, కశ్యపుడి నుంచి వచ్చారు కాశ్యప గోత్రం, మాండవ్యుడి నుంచి వచ్చారు మాండవ్య గోత్రం, శాండిల్య మహర్షి నుంచి వస్తే శాండిల్య గోత్రం. ఇలా ఆయా ఋషుల పేరు మీదుగా ఆ గోత్రాలు, ఆ గోత్రాల్లో ఉన్న వంశాలు అభివృద్ధి అయ్యాయి అన్నమాట. ఇది ఇటు ఇంటి పేర్లకి గోత్రాలకి నేపథ్యం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. కామారెడ్డి నుండి దయానంద్ పంపించారు. ఇంట్లో ఉన్న హనుమంతుడి విగ్రహానికి సింధూరంతో పూజ చేయవచ్చునా అని అడుగుతున్నారు. ముందుగా సింధూరమును ఒత్తకూడదు. సింధూరము అంటే కుంకుమ అని అర్థం. ఒత్తితే ఆ ఊ దీర్ఘం ఉండకూడదు. సింధురము అంటే ఏనుగు అని అర్థం అన్నమాట. అందుకేగా సింధురవ్రజ సేవిత, ఏనుగుల గుంపు చేత సేవింపబడుతున్నది అని. సింధురము
అని ఒత్తి దీర్ఘం లేకుండా ఉంచితే ఏనుగు. అలా కాకుండా బొట్టుకి సింధూరము, అప్పుడు అడుగున ఒత్తు ఉండదు, ఒత్తుద్దా కాదు, ఊ దీర్ఘం ఉంటుంది ఊకారానికి. ఇంతకీ సింధూరముతో హనుమంతుణ్ణి ఇంటిలో ఉన్నప్పుడు పూజించచ్చా? ఇంటిలో ఉన్న హనుమంతుడి విగ్రహాలకి. హనుమంతుడు సింధూర ప్రియుడు. అక్కడ ఎక్కడానికి ఏముంది? ఇప్పుడు పద్మాకర్ గారికి పాయసం అంటే ఇష్టం అనుకున్నాం. ఇంట్లో ఉంటే పాయసం తిని బయటికి వెడితే పాయసం మానేస్తాడా? ఇష్టమైన వాడు ఎక్కడైనా పాయసమే తింటాడు. అలాగే పరమాత్మ కూడా సింధూర ప్రియుడు. దీనికి ఒక చిన్న కథ ఉంది, ఇక్కడ చెప్పి తీరాలి. ఒకప్పుడు హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ఇక్కడ పాపిటి దగ్గర బొట్టు పెట్టుకుంది. ఇది నేను చెబుతున్నది పరాశర సంహితలో కథ, మళ్ళీ మామూలు కూడా కథ కాదు. అమ్మాయి ఇక్కడ ఎందుకు బొట్టు పెట్టుకున్నావంటే హనుమంతుడితో సరదాగా ఆవిడ ఇక్కడ బొట్టు పెట్టుకుంటే ముత్తైదువులు భర్త ప్రేమను ఎక్కువ పొందుతారు, రాముడు నన్ను ప్రేమించడానికి గల కారణం ఇక్కడ బొట్టు పెట్టుకోవడం అంది. ఓహో, ఇక్కడ అమ్మ బొట్టెట్టుకుంటే రాముడు ఈవిడ్ని చూచి సీతా సీత అని వెంటబడుతున్నాడు, ఆవిడ కోసం కలవరించాడు, కొంచెం ఇక్కడ బొట్టు పెట్టుకుంటేనే రాముడు ఆవిడ్ని ప్రేమిస్తున్నాడంటే నేను ఒళ్ళంతా పూసేసుకుంటే ఇంకెంత ప్రేమిస్తాడో అనుకున్నట్టు. ఇక మిగతాది వినలేదు ఆయన, భక్తుడు కనుక. వెంటనే అయోధ్య నగరానికి వెళ్ళాడు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు. నాకు కాస్త సింధూరం ఇయ్యన్నాడు, కుంకుమ, ఎర్రని కుంకుమ. ఆయన పట్టుపు అంటే ఓ అరడదన బస్తాల కుంకుమ తెచ్చుకున్నాడు. ఈ కుంకుమ ఒంటికి రాసుకుంటే రాలిపోయేది, ఎందుకని వెంట్రుకలు ఎక్కువ కదా ఆయనకి, ఇలా ముట్టుకుంటే రాలిపోయేది. కుంకుమ నిలబడ్డంలా. నిలబడాలంటే ఏం చేయాలి? మళ్ళీ వెంటనే వెళ్ళి ఒక తెలికల ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు మహానుభావులు కాస్త నూనె ఇవ్వండి అంటే, ఆంజనేయ నీకు ఇవ్వడం కంటే అదృష్టమేముంది, పట్టుకుపో అన్నాడు. వెంటనే నువ్వుల నూనె తెచ్చుకుని ఆ నువ్వుల నూనెలో ఈ 6 బస్తాలు గంధసింధూరం కలిపి ఈ ముద్దను ఒళ్ళంతా పూసుకున్నాడు. ఇక ఆ ముద్ద కదలమంటే కదలదు, కావాలంటే కాస్త పూసుకు చూడండి. ఇక మళ్ళీ జీవితంలో దాన్ని వదిలించుకోవాలంటే చాలా కష్టం. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నఖశిఖ పర్యంతం ఆపాదమస్తకం పూసుకుని సభలోకి సిగ్గుపడుతూ వచ్చాడు. దాంతో రాముడు తెల్లబోయి ఇదేమిటి హనుమా అన్నాడు. అదేమిటి స్వామి అంత నవ్వుతూ ఉన్నారు, నన్ను చూచి వేళాకోణం పడుతున్నారు, అమ్మవారు చెప్పింది నాకు, ఆవిడ ఇక్కడ బొట్టు పెట్టుకోవటం వల్లే మీరు ప్రేమిస్తున్నారట, నేను ఒళ్ళంతా గంధ సింధూరం పూసుకుంటే ఇక నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తారు, రాముడి ప్రేమ పొందడం కోసమని నేను ఈ గంధ సింధూరం పూసుకున్నాను అన్నాడు. అప్పుడు రాముడు నీ అమాయక భక్తికి మెచ్చుకున్నాను, ఇక మీదట నువ్వు ఎక్కడున్నా నీ విగ్రహాన్ని తయారు చేసి దానికి గంధసింధూరం ఒళ్ళంతా పూసేస్తే అలా పూసిన వారింట్లో నేను ఎప్పుడూ ఉంటాను, అటువంటి వారింట్లో నవగ్రహ దోషాలు పోయి శుభాలు కలుగ్గాక, సకల శుభాలతో పాటు సంపదలుండుగాక అని రాముడు కూడా వరమిచ్చాడు. అదిగో అప్పటి నుంచి ఆంజనేయుడి విగ్రహాన్ని తయారు చేసి అది రాయైనా లేకపోతే పంచలోహాల విగ్రహమైనా దానికి గంధసింధూరం ఆపాదమస్తకం పూసి పూజ చేయడం అనేది ఒక ఆనవాయితీ అయ్యింది. ఇది రాముడిచ్చిన వరం. ఇలా పూజిస్తే మనకి సకల సంపదలు లభిస్తాయి, నవగ్రహాలు కూడా అనుగ్రహిస్తాయి, వాటి వల్ల వచ్చే దుష్ఫలితాలన్నీ పోతాయి. ఇంకా అనేక కథలున్నా ప్రస్తుతానికి ఈ ఒక్క కథనే మీకు చెబుతున్నాను. అంచేత ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా హనుమంతుడిని గంధసింధూరంతో పూజించండి, లేదా ఒళ్ళంతా లేపనంగా పూయండి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.